నేనైతే నా కిచెన్ వర్క్‌లో బిజీగున్నానా, ఇక్కడైతే మా ట్విన్స్ అయితే సీక్రెట్‌గా నా లిప్‌స్టిక్ అయితే యూజ్ చేసుకొని ఎలా వాడేసుకుంటున్నారో చూడండి. సో, సైలెంట్‌గా. సో, ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట. సో, వాళ్ళకైతే బాత్ చేయించాక డిన్నర్ చేయించి వదిలేశాననమాట. సో, సైలెంట్‌గా వాళ్ళే ఇలా అయితే యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. సో, నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను. తర్వాతయితే ఇక్కడ పియానో తీసుకొనైతే ఒకడైతే ప్లే చేస్తున్నాడు. ఒకడైతే డాన్స్ అయితే చేస్తున్నాడనమాట. సో, ఈ మంచిగా ఎంత మంచిగున్నప్పుడు వాళ్ళకి స్క్రీన్ ఎందుకు అలవాటు చేయడం చెప్పండి. స్క్రీన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళే యాక్టివిటీస్ అయితే క్రియేట్ చేసుకుంటారనమాట. సో, అక్కడ బుక్స్‌తో కూడా చదువుకున్నారనమాట. సో, ఈవినింగ్ వచ్చేసి నేనైతే డైలీ బెడ్ టైమ్ స్టోరీస్ అయితే చెప్తాననమాట నైట్ పడుకునే ముందు. సో, వాళ్ళకది అలవాటు కాబట్టి సో, ఇక్కడైతే బెడ్ టైమ్ స్టోరీస్ అయితే చెప్తున్నారనమాట. సో, నేను బిజీగా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారనమాట. కాకపోతే మనం ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. ఇదొచ్చేసి గాడ్ బుక్స్ అనమాట. మనకి విష్ణు బుక్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవైతే బుక్స్ తీసుకొనైతే వాళ్ళైతే ఇక్కడ స్నేక్ అనేసి అయితే ఆడుకుంటున్నారు. సో, స్నేకొచ్చి కరుస్తది. ఆ స్నేక్ ఇలా తినేస్తది అనేసి ఆ స్టోరీస్ అయితే నేను ఒకసారి చెప్తాను కదా! సో, వాళ్ళకైతే మైండ్‌లో అదే ఉండిపోతదనమాట. సో, అలా అయితే ఆడుకుంటారు, కొట్టుకుంటారు, ఏడుస్తుంటారు. అన్నీ అవే అయిపోతూ ఉంటాయన్నమాట ఆటోమేటిక్‌గా. సో, ఇంక పడుకోండి టైం అయింది అనంగానే ఇలా అయితే ఒకరి మీద ఒకరైతే హ్యాండ్స్ యేసుకొని అయితే హ్యాపీగా పడుకుంటారనమాట. చాలా క్యూట్‌గా అనిపించింది. ఇదే అండి ఈరోజటి వ్లాగ్.